కానీ ఎంతమందికి కుమార్తెగా వచ్చినా ఆమె భర్త మాత్రం పరమశివుడు ఒక్కడే తప్ప ఆ విషయంలో మాత్రం ఇంకొక ఊహ కూడా పనికిరాదు. అసలు వాచికంగా శబ్ద ప్రయోగం కూడా పనికిరాదు. అటువంటి తల్లి ఒకనాడు మలయధ్వజుణ్ణి అనుగ్రహించాలనుకుంది. ఆయనకి కుమార్తెగా వచ్చింది. అప్పుడే మధుర మీనాక్షి అయింది. ఒకనాడు కాత్యాయన మహర్షిని అనుగ్రహించాలి అనుకుంది. ఆవిడ కాత్యాయని అన్న పేరుతో వచ్చింది. ఒకనాడు భృగువుని అనుగ్రహించాలి అనుకుంది. భార్గవి అన్న పేరుతో వచ్చింది. ఒకనాడు హిమవంతుణ్ణి అనుగ్రహించాలి అనుకుంది. హైమవతి అన్న పేరుతో వచ్చింది. ఒకనాడు దక్ష ప్రజాపతిని అనుగ్రహించాలి అనుకుంది. దాక్షాయణి అన్న పేరుతో వచ్చింది. ఆమె పేరు తండ్రి పేరుని బట్టి వస్తూ ఉంటుంది. అలా ఎందుకు వస్తుంది అంటే ఆవిడ కేవలముగా కర్మ అనుభవించి